T20 కదా అది. T40 కరెక్ట్. సంజీవ్ అన్న ఏం చూడాలనుకుంటున్నావునా? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. ఏం చూసేదే? అదే ఇక్కడ చూసి కొంచెం ఈవినింగ్ ఇట్లా తిరుగు ఈవినింగ్ కొంచెం మాట్లాడు. మాట్లాడు బాగా. మాట్లాడాలి ఏమన్నా బాగా. ఈరోజు ఈవినింగ్ మ్యాచ్ ఉంది. ఈవినింగ్ కూడా 7 o'clock ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూడాలి. చూడాలి. నువ్వు ట్రావెల్ ఎట్లా చూస్తావు? మొబైల్లో చూస్తాము. అండ్ అందరికి నమస్కారం. సముద్రాల ఫార్మ్స్ నుంచి మీ సందీప్. సముద్రాల ఫార్మ్స్ నుంచి కాదు, ఆన్ ద వే టు తిరువణామలై అనమాట. సో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మహాశివుని ఆశీస్సులు మన మీద మెండుగా ఉంటుందని ఆశిస్తూ ఈరోజు మనం ఈ వ్లాగ్ స్టార్ట్ చేయబోతున్నాను. ఈరోజు ప్లాన్ ఏమంటే అన్ఎక్స్పెక్టెడ్గా తిరువణామలై వెళ్తున్నాము. అనుకోలేదు, కానీ శివుని అనుగ్రహం లేనిదే ఎప్పుడు కానీ మనకు దర్శనం భాగ్యం లభించదు అంటారు కదా. ఆ విధంగా ఆయన అనుగ్రహం ఉంది కాబట్టి ఈరోజు అనుకోకుండా మనం బయలుదేరినాము తిరువణామలైకి. చూద్దాం, ఈరోజు రద్దీ ఎక్కువగా ఉంటే దర్శనం అవుతుందో లేదో తెలియదు, కానీ మనం తిరువణామలై వెళ్తే చాలు పరమశివుని దర్శనం చేసుకున్నట్లే. కాబట్టి అరుణాచలేశ్వరుడిని మనం దర్శనం చేసుకున్నట్లే. సో అప్పుడప్పుడు మేము వెళ్ళేసి వస్తుంటాము. ఈసారి కూడా మన కార్తీకే మాకు అన్నిటికీ అన్ని విషయాల్లోనూ నేనున్నాను అని. ఏమన్నా ఎట్లనా? కార్తీకే. సో కార్తీక్తోనే మేము ఎక్కువగా వెళ్తూ ఉంటాము. ఉండలేదు. కార్తీక్ గురించి మా సప్లైర్స్ చెప్తారు. కార్తీక్ అనుకుంటే ఏమన్నా ఈయన కార్తీక్ గారు. కార్తీక్ హాయ్ చెప్పు. కార్తీక్ హాయ్ వ్యూయర్స్, బాగున్నారు అందరూ? సో ఎంతమంది వెళ్తున్నాను చూపిస్తాను చూడండి. నేను, ఈ అబ్బాయి కార్తీక్ ఫ్రెండ్, పేరు చెప్తాను. హాయ్, కమల్. హాయ్ వ్యూవర్స్. సో కమల్, అదేవిధంగా మా సుధన్న, ముందర సంజీవన్ ఉన్నాడు, అదేవిధంగా కార్తీక్. సో 5 మంది వెళ్తున్నాము. ఇప్పుడు మధ్యాహ్నం ఆల్మోస్ట్ 3:45 అవుతా ఉంది. వెళ్ళే లోపల 8 కావచ్చు, 7:45, 8 అవుతుంది. దర్శనం చేసుకుని మళ్ళీ నైట్ రిటర్న్ అయిపోవాలి. ఇది ప్లాన్ అనమాట. చూద్దాం, వెళ్తూ మనం ఇంటరాక్ట్ అవుతాం. మనం ఎట్లా సింక్ అయింది. ఏం మాట్లాడేది? ఎక్స్ప్రెషన్స్ లేదు, దీనికి దానికి సంబంధం ఏం లేదు. ప్లీజ్ క్యారీ ఆన్. ఎవరునా? ఎవరెవరు? ఒకలాగా ఉంటుంది, దట్ ఇస్ రియలిస్టిక్ గా ఉంది. డ్రెస్ కోడ్స్ చేంజ్ చేసేస్తే కార్తీక్ ఆయన గూబలాగా వస్తాను. నీకు ఇప్పుడు బిడ్డ అయింది, కొంచెం దుందుడుకుతనం తగ్గించిన ఆయన డ్రైవింగ్ లో. గూబలాగా దూరుతాను. నిదానమే ప్రధానం కన్నా ఏం మించిపోయింది లేదు. నిదానంగా పోతే ఆ కటింగ్లన్నీ ఎవ్రీ టైమ్ ఇస్ నాట్ యువర్స్. లెంత్ తక్కువ ఉండేది. ఓకే, లెంత్ ఏజ్ వచ్చిన తర్వాత స్లో ఫేస్డ్ గా ఉండాలి. అంత మరీ మనకు అవసరం లేదు. ఎక్కువ ప్రాంప్ట్లు రాయాలి, అందువల్ల కష్టం. ఇంత చేసిందా దీనికే నాకు ఒక వారం రోజులు పట్టింది. ప్రాంప్ట్స్ రాసుకొని మళ్ళీ ఒక స్టాండర్డ్ జేసాన్, పైథాన్ 2 స్క్రిప్ట్లు పెట్టుకోవాలి. ఆ స్క్రిప్ట్లో మనం కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి కొద్దిగా చేంజ్ చేసుకొని మల్టిపుల్ టూల్స్ మనం యూస్ చేయాలి. అది యాపిల్ సింబల్ అయితే యాపిల్ సింబల్ కనిపించలేదు. ఇది మనం కుటుంబంలో తీసింది కదా రోజు.
40,000 పెట్టారు. ఆ వర్షం కొత్తలు ఇప్పుడు దీని వేల 30,000 35,000 కూడా ఎవరు అడిగారు. ఇప్పుడు కొత్తదే మన 16 వాడు ఎవడో చెప్తా ఉంటా. 17 బాగుంది. ఏది వచ్చినా అట్లా పోతే క్రేజ్ ఎప్పుడు సందీపా 17 లో మీకు అన్ని ఫీచర్స్ సందీప్ 2 టెరాబైట్స్ ఆయన రిటర్న్ లో ప్రచనే అవుతుంది. గిరివల పాత గిరివలం రోజు మాత్రం ప్రచన ఎప్పుడు అయ్యేది? ప్రச்சனை எதுவுமே கிடையாது. నీకు ఈ రోజు ఇట్లా బైపాస్ వదిలినాడంటే లోపల ఏం ట్రాఫిక్ లేదు. ఇప్పుడు ప్రచన స్టాప్ చేస్తాం. చిత్రా పౌర్ణమికి తైపూసము చిత్రా పౌర్ణమి తర్వాత ఇంకోటి ఏదో ఉంది అదే వీళ్ళు జూమింగ్ చూడు. కాపాడబా 1.5 సంవత్సరం అయిపోతుంది వచ్చి. అవునా? అక్టోబర్లో వస్తుంది. మా అమ్మ చనిపోయింది. మా అమ్మ చనిపోయి 1 year తర్వాత 2 times వస్తుంది. చూడండి మంచి అండ్ ఇప్పుడే దర్శనానికి వెళ్తున్నాం. తిరువణామల వచ్చేసినాము. మైక్ గీక్ ఏం లేదు ఎందుకంటే రద్దీ ఎక్కువగా ఉంది. దర్శన ఏర్పాట్లు అయితే ఏం లేదు. ముందుగా ఇవన్నీ ప్రిపేర్ అయ్యి రాలేదు. కానీ ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. చూద్దాం ఆ రెఫరెన్స్ ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది అనేసి ట్రై చేస్తున్నాము. కానీ అతను మొబైల్లో పిక్ చేయడం లేదు. కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్ మనకు దర్శనం కావాలంటే మాత్రం సేమ్ తిరుమల లాగే తిరువణామలలో చాలా కష్టం. సో ఆ అబ్బాయిని ట్రై చేస్తున్నాము. ఆ అబ్బాయి కానీ మనకు కాంటాక్ట్ లోకి వచ్చినాడంటే మనకు అవుతుంది దర్శనం. లేదంటే ఇక్కడే బయట మొక్కుని వెళ్ళిపోవడం అంతే.
దర్శనం అయిపోయిందండి. దర్శనం అయ్యి ఇప్పుడే బయట వచ్చినాము. చూడండి, అనుకోని దర్శనం. రోజైతే అనుకోలేదు అవుతుంది దర్శనం అనేసి, కానీ ఆ పరమశివుడు మాకు దర్శన భాగ్యం కల్పించాడు. శివరాత్రి రోజు తిరువణ్ణామలై అరుణాచలంలో దర్శనం అనేది నిజంగా అది మాటల్లో వర్ణించలేము. అది ఆ దేవుడి కృప ఉంటేనే జరుగుతుందంట.